అయితే ప్రస్తుతం కేసీఆర్ చూసుకుంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నారు. అంటే ఆయన అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా, ఈవెన్ ప్రజాక్షేత్రంలో లేకపోయినా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నారు. సో ఆ పదవి నుంచి దించేయాలని చెప్పి కాంగ్రెస్ సర్కార్ అయితే ప్రయత్నిస్తుంది అనే వినికిడి కూడా వినిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎలాగూ అంటే ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి నుంచి కేసీఆర్ ని ఏదో విధంగా దించేసి కడియం శ్రీహరికి ఆ పదవి కట్టబెట్టాలి అనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు కనుక లాగేస్తే బీఆర్ఎస్ మెజారిటీ కోల్పోద్ది, ప్రతిపక్ష హోదా కోల్పోద్ది కాబట్టి. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడు అంటే పని చేయకపోతే నాయకుడుగా ఉండడం ఎందుకనేది నేను అంట. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇంట్లోనే ఉంటా, ఫామ్ హౌస్లోనే ఉంటా. ప్రతిపక్ష నాయకుడు అంటే కూడా నేను ఇంట్లోనే ఉంటా, అప్పుడప్పుడు సూటుగా వచ్చిపోతా. అంటే వారికి రాజ్యాంగం పట్ల ఏ మాత్రం కమిట్మెంట్ ఉందో అర్థమవుతున్నది కదా. ఇప్పుడు వీళ్ళకు వచ్చి రాని రాజకీయాలు, ఎవరు హరీష్ రావు, కేటీఆర్, దాని మీద ఒక తరీకా ఉండదు. ఎవరి కొట్లాట వాళ్ళదే. నేను నాయకుని కావాలంటే నేను నాయకుని కావాలి, నేను ఉపనాయకుడిని కావాలంటే నేను ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఆయన, ఇంకొక ఆయనకి ఏం లేదు, ఎమ్మెల్యేనే. ఇప్పుడు మాజీ మంత్రి హోదాలనే వాళ్ళు కయ్య మొత్తుకుంటా ఉన్నారు. అసలు ఆ ఉపనాయకుడు అనేది కూడా ఇంకొకరికి ఇచ్చే పరిస్థితుల్లో బీఆర్ఎస్ లేదు. ఉపనాయకుడు కూడా బీజేపీకి ఇస్తారా, వాళ్ళే పోయి దాంట్లో కలుస్తారా అనే దాని దగ్గరనే సందిగ్ధం ఉంది. అలాంటప్పుడు ఇక విపక్ష నాయకుడు ఆయనకు అంత హోదా ఇచ్చి దానికి అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అది విపక్ష నాయకుడు అనేది ముఖ్యమంత్రి అధికార పక్ష నాయకుడు అయితే మిగతా అన్ని పక్షాలకు నాయకుడు. బీఆర్ఎస్ కే కాదు ఆయన. ఇక మా కేసీఆర్ రాకపోతే మీకు పొద్దుల్లదా, కేసీఆర్ గురించి మీకు ఎందుకనో కూడా అంటాడు. రాగానే ఇంట్లోనే పండుకోమని 2 దుప్పట్లు వేసుకొని పండుకోమని, మాకెందుకు, ఆయన వస్తే ఎంత రాకపోతే ఎంత. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఓడిపోతామనే దానికి కూడా వాళ్ళకి తెలియదు. ఓడిపోయినాక అది జీర్ణించుకోలేక మా పార్టీని ఇట్లా చేస్తున్నారు, మా పార్టీని అసలు నువ్వేం చేస్తున్నావు ఫస్ట్. విపక్ష నాయకుడు కాదు, అసలు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన, జాతీయ అధ్యక్షుడు ఆయనే, విపక్ష నాయకుడు ఆయన, అన్ని నాయకుడు ఆయన. ఇంట్లో ఉండుకుంటే కాదు కదా. వీళ్ళేమో ఆయన డైరెక్షన్స్ ఇస్తే చేసేటోళ్ళు వీళ్ళు, సొంతంగా వీళ్ళేం లీడర్లు కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాక ఎటాక్ రేవంత్ చేసి ఎట్లయితే ఎట్లా అంటే సిగ్గుపోయే పనులన్నీ చేసుకుంటా ఉన్నారు. ఏడబడతాడు, ఆలోచనలు లేవు, పాడు లేదు, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేది ఎవరు లేదు. దేనికి పడితే దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, రాజీవ్ గాంధీ విగ్రహము ఏంది సెక్రటరియట్ ముందు వేలో గార్డెన్లు పెట్టాడు. వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెడదాం అనుకున్నారట. 10 సంవత్సరాల పాటు వాళ్ళకి తీరిక కాలే. మేము 10 నెలలు కాకముందే మేము సెక్రటరియట్ లోపల పెడుతున్న మీరు వన్ మంత్ లో మీరు చూడండి, డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ అవుతుంది. ఇటువైపు బయట రోడ్డు మీద రాహుల్ గాంధీ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామంటే వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే నవ్వుకుంటారు జనం. ఏది మీరు ఒక విమర్శను తీసుకోండి, ఏ విమర్శ తీసుకున్నా దాంట్లో సహేతుకత లేదు. అందుకనే వెనకటికి కేసీఆర్ అనేది చెప్తున్నా, ఏం ఎత్తుకోవాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించి వాళ్ళు మాట్లాడిన దాంట్లో అందరు రైతులకు రాలేదు. రావడానికి ఏం చేయాలో మూవ్మెంట్ చేయాలి. అసలు రైతు రుణమాఫీ కాలేదండి. తర్వాత ఇప్పుడు ఉచిత బస్సు మనం ఇచ్చినాం మహిళలకు. అసలు ఉచిత బస్సులో మీరు రికార్డింగ్ డాన్స్ లేరు మహిళలు అంటారు. అంటే ఏంది, వీళ్ళు ఏం చెయ్యరు, చేసిన వాటి మీద ఇట్లా కామెంట్ చేసుడు. లేదంటే ఇప్పుడు మనం ఉచిత కరెంట్ ఒక 200 యూనిట్ వరకు ఇచ్చి ఎక్కడ రాట్లేదంట. మరి ఇచ్చేది ఎవరికి ఇస్తున్నాం మనం? ఇప్పుడు ఉద్యోగాలు వేస్తామని అన్నాం అనుకో, ఉద్యోగాలు వేయొద్దని ధర్నాలు చేపిస్తారు వీళ్ళతో. ఇప్పుడు నాయన మీరు ఉద్యోగాలు వేయలేదు, మేము ఉద్యోగాలు ఇస్తాం రా నాయన అంటే వద్దొద్దు ఉద్యోగాలు వేయకన్నాడు. అంటే దేనికి చూస్తే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి చెప్తా, రైతు భరోసాకు సంబంధించి పదే మాట్లాడుతున్నాడు. రైతు భరోసాకు సంబంధించిన అంశంలో కొత్త రూల్స్ కూడా వచ్చినాయి. అంటే అందరికి రావని కాదు, ఇప్పుడు ఎవరైతే లావిష్ గా ఉండి ఆర్థికంగా బలపడ్డ వాళ్ళకి కూడా మనం 10,000 ఇవ్వడం అనేది ఎంత జోక్ ఉంటుంది. ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఒక పెద్ద ఆసామికో లేకపోతే ఒక రిచెస్ట్ వాళ్ళకు ఇవ్వడం, లేకపోతే వెంచర్లకు, ఫిల్మ్ సిటీలకు, లేకపోతే ఏమంటారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఏరియాలో కూడా వ్యవసాయ భూమిగా చూపించారు. కన్వర్జన్ కానాటికి కూడా, మరి వాటికి కూడా వాళ్ళు పైసలు ఇవ్వమంటారు. భూమి ఉంటే చాలు, అది బీడు భూమా వ్యవసాయ భూమా ఇదంతా రైతుకి ఇస్తలేరు, వాళ్ళు భూమికి ఇస్తున్నారు. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసినాం. తర్వాత ఆర్థిక అంశాలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా. ఏ మాట కామాట ఎట్ ఏ టైం ఒక 30,000 crores ఎట్ ఏ టైం మనం స్పెండ్ చేయడం అనేది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి అదేం పెద్ద ఈజీ కాదు. తర్వాత ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి 7,000 కోట్లు అవుతుండొచ్చు. ఇవన్నీ కూడా మనం గల్లాపెట్టెలో వచ్చినాకనే మళ్ళీ రైతులకు, విద్యార్థులకు ఇట్లా
సర్దడం అవుతున్నది. మళ్ళీ అప్పులు చేయొద్దు, మళ్ళీ వీళ్ళలాగా ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి లేదు. ఎందుకంటే ఆడ ఎఫ్ఆర్బిఎం రేంజ్ దాటిపోయింది. ఎవడు అప్పులు ఇచ్చేటోడు కూడా మీరు ఇంకా ఇస్తున్నది, మీరు ఏమి ఇస్తారా అని అంటారు. కాబట్టి వీటిని వాళ్ళు సక్రమంగా అర్థం చేసుకోవడంలో వైఫల్యమైనరు. రెండవది ఏంటంటే పవర్ పోయింది, రావాలి, వస్తుంది, ఇప్పుడే వస్తుంది, ఒక గంటకు వస్తుంది అన్నట్టు ఉండాలి. ఫస్ట్ మీకు ఏం జరుగుతుందో కనిష్టం మీరు 5 సంవత్సరాలు, ఒక ఆయన అంటాడు కాంగ్రెస్ పార్టీ ఏందని 5 సంవత్సరాలే ఉంది, నెక్స్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ మాకే వస్తుంది. అది వస్తుంది రాదు పక్కన పెట్టి నువ్వు దేని కొరకు మళ్ళీ 5 సంవత్సరాల కొరకు కొట్లాడుతున్నావా, నీ ప్రజల కొరకు కొట్లాడుతున్నావు. కాబట్టి వాళ్ళు ప్రజల పట్ల వాళ్ళకి ఏం కమిట్మెంట్ లేదనేది ఈజీగా అర్థమవుతున్నది. కాబట్టి ఇలా మేముగా వీళ్ళని విమర్శలన్నీ కూడా వీళ్ళ గాయలు పడేది కాకుండా అడ్మినిస్ట్రేషన్ మీద కొంత సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని పట్లనే ఇప్పుడు సీఎం గారి రివ్యూస్ కూడా, ఇప్పుడు రియల్ క్యాబినెట్ ఉన్నది, క్యాబినెట్ డిసిషన్స్ కూడా అన్ని యూనివర్సిటీస్ ను మనం ఎస్టాబ్లిష్ చేయడం ఒకటి, తర్వాత ఏ రకమైన ఆర్థిక విధానం మనం ముందుకు పోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఎకనామికల్ ఇష్యూస్ చాలా పటిష్టంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వాటి మీద చర్చ ఉంటుంది. ప్రయాసం ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఉన్నాయి, 10 సంవత్సరాల ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు దళితులు. ఇప్పుడు రేషన్ కార్డ్స్ దాదాపు 8 నుంచి 12 లక్షల పైచలకి 1 month ఇవ్వాలి. రేషన్ కార్డ్స్ ఇస్తేనే మనం ఒక 9 రకాల వస్తువులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమి ఇచ్చిండ్రో ఏం పోయిందో, బియ్యం అయితే వచ్చేయి, ఆ బియ్యం మొదట్లో సన్న బియ్యం అన్న, తర్వాత ఏం బియ్యం ఇచ్చిండ్రో, తర్వాత ఇంకేదో కిరోసిన్ అప్పుడప్పుడు, పంచదార అప్పుడప్పుడు ఇట్లా ఇచ్చిండ్రంట అట. ఇప్పుడు రేషన్ కుటుంబాలు పెరిగినాయి, రేషన్ పెరుగుతుంది. ఎందుకంటే 9 రకాల వస్తువులు మనం మళ్ళీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినట్టుగానే ఇవ్వబోతాం. దానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఒక మంచి మోడల్ చేసి పెట్టింది. దాన్ని మళ్ళీ ఎట్లా మనం రీట్రేట్ చేయాలి, దాన్ని ఎట్లా మనం రీకన్స్ట్రక్ట్ చేయాలనే దాని మీద ఆలోచిస్తుంది ప్రభుత్వం. కాబట్టి వీళ్ళు ఏం పని లేనోడు పొద్దుగాల మోసిన లేచిన కాంచి రచ్చబండ మీద ఏదో కొట్లాడినట్టుగా వీళ్ళతో ఎందుకు అసలు. నేనైతే చాలా మంది ప్రభుత్వంలో పెద్దలంతా వాళ్ళ వేస్ట్ చేసుకుంటారు టైం, మంత్రులు కూడా అవసరం లేదు. వీళ్ళు పని లేనోడు ఏదో మాట్లాడుతూ ఉంటే చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు మనకు ముఖ్యమైన అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. అందుకనే ప్రాజెక్ట్స్ ఈ రోజు అటు నక్కలగండి, నాగార్జున సాగర్, శ్రీశైలం వాటికి సంబంధించి నల్గొండ పోయిండు. వాళ్ళు ఎప్పుడు రివ్యూస్ చేస్తున్నారు. ఉత్తమ్ గారి ఇరిగేషన్ మీద మొన్న ఏంది ఖమ్మం జిల్లాల ప్రాజెక్టులు ఓపెన్ చేసిండ్రు. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న అమౌంట్స్ పెడితే ప్రాజెక్టులు కంప్లీట్ అవుతుందో అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ కూడా మనకు మహబూబ్నగర్ లో కూడా భీమా, నెట్టింపాడు, కోయిల్ సాగర్ వీటికి సంబంధించి ఒక 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని ఒక 10 to 15% మనం నిధులు వెచ్చిస్తే చిన్న నీటి పారుదలకు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు పొద్దుగా లేచిన కానీ ట్విట్టర్ మొక్కుకుంటారు, ప్రెస్ మీట్లు, ఎల్లిగాడు మల్లిగాడు అందరిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి పంచాయతీ పెట్టేట్టు చేస్తారు. కాకుండా మంచి సూచనలు చేయండి. ప్రభుత్వం ఒక 5 years మంచిగా నడవడానికి, లేకపోతే ప్రజలకు మంచి జరగడానికి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఊరికనే ఏమంటారు కాయలు తప్పి మాట్లాడితే కూడా ప్రజలు హర్షించారనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది.